మహిమ కలిగిన గాక. నేను యేసుప్రభువు వారికి మహిమ కలిగిన గాక. అలాగే ఇప్పుడు వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా యేసయ్య నామములో వందనాలండి. ఇది దేవుని కృప శాశ్వతమైనది. దేవుని కృప శాశ్వతమైనది. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభు వారు మన ఎన్నడూ కూడా మనల్ని ఆయన విడవడు. హల్లెలూయా. ఆయన విశ్వాసత గొప్పది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శాశ్వతంగా ఆయన మనం ప్రేమించాడు. హల్లెలూయా. శాశ్వతంగా ఆయన మనకి తోడై ఉంటాడు. హల్లెలూయా. ప్రభువారు కూడా వాగ్దానం చేశారు కదా, ఆయన ఆరోగ్యమైనప్పుడు సదాకాలం నేను మీతో ఉంటానని సెలవించాడు. కాబట్టి దయచేసి ఈరోజున మన వాక్య ధ్యానానికి వెళ్ళే ముందు శుక్రవారం నాడు లూకా సువార్త 18వ అధ్యాయం 40వ వచనంలో లూకా సువార్త 18:40లో అంతటా యేసు నిలిచి వాడిని తన యొద్దకు తీసుకుని రమ్మనిను. వాడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయకూర్చున్నామని అడుగుగా వాడు, ప్రభువా చూపు పొందకూర్చున్నానని. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అలాగే 37వ వచనం చూడండి. వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వాడితో చెప్పింది. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరుకొండమని ముందర నడుచుచుండి వారు వాడిని గద్దించింది. కానీ వాడు మరీ ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేసింది. దేవుని మహిమ కలిగినగా. హల్లెలూయా. మరి మన దేవుడు మరి యుగాలలో తరతరాలలో సజీవుడైనటువంటి దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగినగా. ఇతను ఆయనంటే ఎరుకో పట్టణం హల్లెలూయా సమీపించినప్పుడు, ఎరుకో పట్టణం సమీపించినప్పుడు, హల్లెలూయా, యేసుప్రభువు వారు ఎరుకో పట్టణం సమీపించినప్పుడు, హల్లెలూయా, ఆ ఎరుకో పట్టణం సమీపంలోనే అక్కడ గుడ్డివాడు ఒకడు భిక్షమడుకుంటూ ఉన్నాడండి. గుడ్డివాడు భిక్షమడుకుంటూ ఉన్నాడు. ఆయనకి జనసమూహం సందడి కింద వినబడిందంట ఆ వీధిలో. ఆ యేసుప్రభువు సమీపించినప్పుడు ఆయనతో పాటు ఎంతోమంది జనకుంటారు. హల్లెలూయా. ఎంతమందికి ఉంటుందండి ఆ ధన్యత. ఆయన నడుస్తుంటే ఆయనతో పాటు కొన్ని వందల మంది, వేల మంది ఆయన వెంబడిస్తున్నారు. హల్లెలూయా. ఆయనలో ప్రభావం ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారు శక్తి చేత, పరిశుద్ధాత్మ చేత, కృప చేత నింపబడి ఉన్నాడు కాబట్టి ప్రజలందరూ ఆయన చుట్టూ చేరారు. హల్లెలూయా. అన్నాడు ఆ త్రోవలోనే అంతమంది ఉన్నారు. హల్లెలూయా. అలాంటి సమయంలో ఆశ్చర్యకరంగా గుడ్డివాడు అడుగుతున్నారు, అలా వెళ్ళిపోవాళ్ళు అడుగుతున్నారు, అయ్యా ఏంటి సందడి వినబడుతుంది, గొప్ప సందడి వినబడుతుంది. ఏంటంటే నజరేయుడైన యేసు వెళ్తున్నాడు ఇక్కడి నుంచి, నజరేయుడైన యేసు ఈ వైపు వెళ్తున్నాడు అని వాళ్ళు చెప్పినప్పుడు మనోడు చూడండి, నజరేయుడైన యేసు అని వాళ్ళు చెప్పినప్పుడు, నజరేయుడైన యేసు నన్ను కరుణించమని అడగచ్చు కదా, దావీదు కుమారుడా నన్ను కరుణించమని అడుగుతున్నాడు. హల్లెలూయా. అంటే అతనికి మోషే రాసినటువంటి ధర్మశాస్త్రము, దావీదు రాసినటువంటి కీర్తనలు బాగా ఆలకిస్తున్నాడు. హల్లెలూయా. వాక్యం విన్నదే మనం గుర్తు తెచ్చుకోవాలి. వినిన వాక్యాన్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేయకూడదు. చదివిన చదువును వదిలేయకూడదు. విన్న వాక్యాన్ని కూడా విడిచిపెట్టకూడదు. విన్న వాక్యం మన హృదయంలో భద్రంగా దాచుకోవాలి. హల్లెలూయా. విన్న వాక్యాన్ని మన హృదయంలో భద్రంగా దాచుకోవడం వల్ల, ధ్యానించడం వల్ల, బైబిల్ గ్రంథం చెప్తుంది కదండి. హల్లెలూయా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపం మార్గంలో నిలవక, అపాసులు కూర్చుని చోట కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రాన్ని దేవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడని ఉంది. హల్లెలూయా. కాబట్టి అతడు ఆకువాడగా తన కాలం ఫలం చేతుల్లో వెళ్ళలేదు. దేవుడు చెప్పిన మాటలు మన హృదయంలో పెట్టుకుందని అనిపిస్తే అంత దీవం ఉంది. హల్లెలూయా. ఆసక్తి, ఆశ మనిషికి ఉండాలి. హల్లెలూయా. దేవుడు, నేను చిన్నతనంలోనే బైబిల్ ఎక్కడైనా చిరిగిపోయిన కాగితాలు పడిపోయిన, బైబిల్లో కొన్ని కాగితాలు పడిపోయినా, పేపర్లు పడిపోయినా, అలాగే ఆ బైబిల్ ఒకవేళ బైండింగ్ ఈడిపోయి, ఒకవేళ బైబిల్ అంతా కూడా ఓపెన్ అయిపోయి పాడైపోతే నేనేం చేసామంటే చిన్నతనంలోనే ఆ బైబిల్ తీసుకెళ్ళి బైండింగ్ చేయించి ఆ కాగితాలన్నీ కూడా చిన్న పుస్తకాలు చేసుకున్నాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుడు ఆ చిన్న చిన్న పనులను చూస్తాడు. దేవుడు మనం ఏదో పెద్ద 4 కోట్లు 10 కోట్లు 10 లక్షలు బిల్డింగ్లు కట్టడం కాదు. ఫస్ట్ నుంచి చాలా మందికి చిన్న వయసులో పెద్ద పెద్ద ఆలోచనలు ఉంటాయి. ఉండడం తప్పు లేదు. కానీ హల్లెలూయా, నువ్వు చిన్న పని చేసుకుంటూ వెళ్ళు. దేవుడిని ప్రేమిస్తున్నప్పుడు చిన్న పని చేస్తూ వెళ్తే దేవుడు గ్రహిస్తాడు, గుర్తిస్తాడు. దేవుని స్తోత్రం.
దేవుని ప్రేమించేవారిని అంటే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, విడిచిపెట్టాడు. హల్లెలూయా. యేసు ప్రభుని ప్రేమించాలి, ఆ ఆత్మ మనకు రావాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుని కేవలం ప్రార్థించడమే కాదు, ప్రేమించడం వస్తే కనుక హల్లెలూయా దేవుడు మనల్ని విస్తారంగా ఆశీర్వదించాడు. దేవుని మహిమ కలిగింది. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. మరి ఇతను గుడ్డివాడు యేసు ప్రభుని ప్రేమించేవాడు కాబట్టి వాక్యం జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. త్రోవ పక్కన అంటే నాకు చిన్న మాట గుర్తు వచ్చిందండి. త్రోవ పక్కనే. హల్లెలూయా. త్రోవ పక్కన గుడ్డివాడు భిక్షం అడుగుకున్నాడు కరెక్టే, కానీ త్రోవ పక్కన కొన్ని విత్తనాలు పడ్డాయి. త్రోవ పక్కన విత్తనాలు ఏమైనాయండి? దేవుని రాజ్యం గురించి విన్నారంట, కానీ వాళ్ళు గ్రహించలేదంట. పక్షులు ఎత్తిపోయాయంట. హల్లెలూయా. అలా చాలా మంది యేసు ప్రభు రాజ్యం గురించి వింటున్నారు. యేసు ప్రభు రాజ్యం శాశ్వతమైన రాజ్యం, అది రాబోతుంది. కాబట్టి మనం అందరూ నమ్మిన వాళ్ళందరూ పరలోక రాజ్యం వెళ్తారని ఎంతగా ప్రకటించబడిన మారు మనసు పొందండి. మీరు అందరూ నిరీక్షణ కలిగి ఉండండి. యేసు ప్రభు రాజ్యాన్ని మన శాశ్వతమైన రాజ్యం, ఇది కొంతకాలమే, ఈ వైభవం అంతా ఇది 3 నాళ్ళు ముచ్చట అని చెప్పినప్పుడు కూడా మాటలో పెడచెవిని పెట్టి ఐహిక విచారాల్లోనూ ధనమోసంలోనూ కొద్ది శోధనలు వచ్చినప్పుడు హల్లెలూయా ఏంటంటే వాళ్ళ అబ్బాయికి ఒక ఆయన అంటాడు, వాళ్ళ అబ్బాయి సంబంధం రాలేదండి దేవుని నమ్ముకోవడం వల్ల, అందుకని దేవుని వదిలేస్తారు. హల్లెలూయా. మరి త్రోవ పక్కన విత్తనాలు కదండి ఇవన్నీ. దేవుని మహిమ కలిగిన గాక. నువ్వు ఎందుకు నమ్మావు ప్రభుని? నీ పాపాలు క్షమించబడటానికి. నీ పరలోక రాజ్యం కావాలి నీకు, నీ ఆత్మకు పరలోక రాజ్యం కావాలి. ఎన్ని పెళ్ళిళ్ళు ఇవన్నీ ఇక్కడే, పిల్లలు హల్లెలూయా ఇవన్నీ ఇక్కడే. హల్లెలూయా. నిజమైన రాజ్యం పరలోక రాజ్యం. హల్లెలూయా. ఇవన్నీ శాశ్వతం కాదు, అశాశ్వతం. ఇవన్నీ ఇవి 3 నాళ్ళనే వచ్చట. ఎవడ కొడుకు, ఎవరి భార్య, హల్లెలూయా. రామోగా గారు చెప్పిన మాటలన్నీ ఆలకిస్తే హల్లెలూయా. ఎవరి పిల్లలు, ఎవరి భార్య, ఎవరి భర్త, ఎవరికి వారి ఎన్నో తీరు. హల్లెలూయా. ఇవేవి ఒక కుటుంబం సవ్యంగా ఉన్నని చెప్పే పొలాలు తగ్గిపోయిన తర్వాత, డబ్బులు పోయిన తర్వాత, నీరసాలు వచ్చిన తర్వాత ఎవరి తల్లి, ఎవరి కొడుకు. హల్లెలూయా. ఇదంతా మన మిథ్య. హల్లెలూయా. మన మాయ. హల్లెలూయా. మనం ఫీల్ అయిపోతున్నాం, అయ్యి బాబోయ్ నా భార్య నేను లేకపోతే ఉండలేదు, నా భర్త ఆయన లేకుండా బతకలేదు, నా పిల్లలు అయ్యి బాబోయ్ అనుకున్నావు. కానీ హల్లెలూయా ఎవరికి వాళ్ళు ఏమైనా వాళ్ళ చెట్లు అయిపోయిందంటే బాబోయ్ ఎవడో చూడటం. నా పిల్లం బాబోయ్, నా పిల్లం గురించి ఏం చేస్తారు? పిల్లం గురించి తల్లి వదిలేస్తారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి దయచేసి ఇవన్నీ అల్పకాలం పాప భోగాలు, ఇవన్నీ పూర్తయిపోయిన తర్వాత మనకి ఏం కావాలంటే మనకు దేవుని రాజ్యం కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని రాజ్యం, ఆ రాజ్యం ప్రభు మనకు ఉచితంగా ఇచ్చాడు. హల్లెలూయా. ఆయనే లోకానికి వచ్చాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. కాబట్టి నమ్మిన వారికి ఉచితమే పరలోక రాజ్యం. హల్లెలూయా. అక్కడ యుగాలు మనం జీవిస్తాం. ఇక్కడ మనం మరణం అయిపోతాం. ఎంత డబ్బు ఉన్నవాడైనా చచ్చిపోతుంది. ఇక్కడ యేసుక్రీస్తు నమ్మినవాడు యుగాలకి ఆడికి మరణం ఉంటుంది. ఇంకా హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. దేవుడు చేసినటువంటి ఎన్నో కార్యాలు మనం, ఆ గుడ్డివాడు దావీదు కుమారుడా నన్ను కరుణించాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. అలా కరుణించమన్నప్పుడు అక్కడ ఆ ముందు నడిచే వాళ్ళంట అరవగాయ ఉరుగా అన్నారు. అయితే అక్కడ అతను ఊరకుండకుండా ఇంకా అడుగుతుందంట, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని గట్టిగా అడుగుతున్నాడు. అలా అరుస్తున్నప్పుడు అతను ఊరకుండగా అలా అరుస్తూ యేసు ప్రభువుని కనికరాన్ని వేడుకుంటున్నప్పుడు హల్లెలూయా. ఈ రోజుల్లో మనం ఎలా ప్రార్థన చేస్తున్నామో నాకు ఫ్యాషన్ ఎక్కువైపోయింది. హాయ్ పాస్టర్ గారు, హలో, హాయ్ మమ్మీ, డాడీ. హల్లెలూయా. ఎప్పుడన్నా మనం పడిపోయినప్పుడు చూడండి అమ్మా అంటాం. హల్లెలూయా. మొదట్లో మనం పేదలకు వచ్చినప్పుడు, మొదట్లో ప్రభువుని నమ్ముకున్నప్పుడు, మొదట్లో మన కష్టాలు ఉన్నప్పుడు, శ్రమంలోనే, దుఃఖంలోనే, బాధలో ఉన్నప్పుడు, అప్పులు ఊబులో కూరుకున్నప్పుడు, రూపాయి నయ్యా పైసా లేనప్పుడు యేసయ్యా అని గట్టిగా పిలిచేవాళ్ళు. యేసయ్యా నన్ను చూడయ్యా అని అరిసేవాళ్ళం. యెహోవా నన్ను కాపాడయ్యా, నన్ను కరుణించయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నాకు సహాయం చేయ ప్రభువా అని అడిగేవాళ్ళం. అప్పుడు దేవుడు అన్ని ఇచ్చిన అర్థ ఈ నెలలో 6 గంటలు వచ్చేస్తాయి, జీతాలు వచ్చేస్తాయి. ఇంక ఎందుకని కదా మనం దేవుడిని. హల్లెలూయా. అందుకనే యేసు ప్రభువు కూడా చాలా చిత్రమైన వాడండి.
మనం మనుషులంక చూసుకుంటున్నాం, అన్ని వైపులో చూసి నచ్చపడుతున్నాం కాబట్టి ఎక్కడ నొక్కలు అక్కడ నొక్కుతాడు. అందుకనే అట్టగా కాలేడితే పడతాం కదా, అమ్మా అంటాం, లేకపోతే మమ్మీ అంటున్నాం. అల్లెలయ్యా దేవుని మా ఆవిడ రియాది బయటకు వస్తుంది, కన్నీళ్లతో యేసయ్యను పిలిచే స్థితికి నేను తీసుకొస్తాడు. నువ్వు మర్చిపోయావు కదా, ఒకప్పుడు కన్నీళ్లతో యేసయ్యా అని అడిగేవాడివి, కరుణించి ప్రభువా దావీదు కుమారుడా అని అడిగేవాడు. ఇప్పుడు అల్లెలయ్యా ఐ డాడ్ ఎవరు అన్నాడు. అల్లెలయ్యా అందుకనే దేవుడు మళ్ళీ మనల్ని ఎక్కడ తీసుకురావాలి అక్కడ తీసుకొస్తాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఏమడిగి ఎలా బతిమాలుకుని ఈ స్టేజ్కి వచ్చావో నువ్వు నేను మర్చిపోకూడదు. అల్లెలూయా దేవుని మహిమ కలిగిన కాక మళ్ళీ కన్నీళ్ళు ప్రార్థన కావాలి మనకి. అల్లెలూయా ఎన్నున్నా కన్నీళ్ళు ప్రార్థన కావాలి కాబట్టి దేవుడు మళ్ళీ మనకు కావాలి. దూరాలన్నీ దూరాలు మూసేద్దలేదు మళ్ళీ ఏడిపోతుంది మనకి. దేవుని మహిమ కలిగింది కాక. అల్లెలూయా చూసారండి, ఇప్పుడు ఊరుకోమన్నా ఊరుకోలేదు, అడుగుతూనే ఉన్నాడు దేవుణ్ణి, విశ్వసించాడు, నమ్మాడు. అల్లెలూయా మీకు చిన్న విషయం చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. సాతాను గారు పట్టేది తెలుసండి, మనల్ని ఎప్పుడు కూడా సాతాను గారు ఏం చేస్తాడంటే డిస్కరేజ్ చేస్తాడు. ప్రతి ఉదయాన్ని అది ఎలా మార్చేస్తారో తెలుసండి సాతాను గారు. మన ప్రతి ఉదయాన్ని ఏసో నువ్వు ఏం చేయలేవు, అసమర్థుడు, పనికిమాలుడు, నీకు వచ్చింది ఎంత, నీ అప్పులు ఎంత, ఎందుకురా ఈ తలకాయ పోట్లని నీకు రాయమంటే వెళ్ళిపోరా ఎందుకురా. అల్లెలూయా ఏంటండి సాతానుగాడు డిస్కరేజ్ చేస్తాడు. ఎప్పుడైనా సాతానుగాడు ఎప్పుడైనా నువ్వేం చేయలేవు, అసమర్థుడివే, పనికిమాలుడివే, డిస్కరేజ్ చేస్తున్నప్పుడు నీకు ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇంకా ఎందుకు బతుకుతాం ఆ టైప్లో మాట్లాడేటప్పుడు మీరు ఏమన్నా తెలుసా, రే పనికిమాలుడా సాతానుగా చూడరా, నా దేవుడు నా కొరకు ఏంది చేశాడో తెలుసా. అల్లెలూయా ఎన్నో చేశాడు ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. పిచ్చోడా నువ్వు చెప్పాలి అడుగుతుంది, నువ్వు వాడితో మాట్లాడడం మానేసి ఆయన చెప్పినట్టు ఈయనే రాత్రి 9 గంటలు పడుకున్నప్పుడు మళ్ళీ 9 గంటలు మంచం ఎక్కేసి ఇలా పడుకోకూడదు. అల్లెలూయా దేవుని స్తోత్రం. మంచం ఎక్కిస్తాడు ఆయన, మంచం ఎక్కించడం వాడి పని. ఆయనకి మంచం అంటే ఇష్టం, నిద్రాశక్తి, మనం బాధ పెట్టడం వాడికి ఇష్టం. రే సాతానుగా ఏమనాలి మనం, అల్లెలూయా నా దేవుడు నా కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేయాలి తెలుసా, ఆయనకు అసాధ్యమైనది లేదు. నువ్వు ప్రతిరోజు చెప్పాలి, అల్లెలూయా ప్రతి పరిస్థితిలో చెప్పాలి. సాతానుగా నేను బాధ పెట్టినప్పుడు ప్రతిసారి ఏమని చెప్పాలి, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అల్లెలూయా దేవుని మహిమ కలిగిన కాక. అలా నువ్వు చెప్పగలిగిన రోజున నీకు అసాధ్యమైనది ఏది లేదు. అల్లెలూయా నన్ను బలపరచు అని నేను సమస్తం చేయగలను. అల్లెలూయా అన్ని చేయగలవు, నువ్వు అన్ని చేయగలవు, అన్ని అప్పులు తీర్చగలవు, అన్ని సమస్యల్లోంచి బయటికి రాగలవు. నీ ప్రభు నీకు తోడై ఉన్నాడు. అల్లెలూయా దేవుడు తోడై ఉన్నాడు. అల్లెలూయా కాబట్టి దయచేసి ఉదయించే సూర్యులాగా ఉండాలి తప్ప అస్తమించే సూర్యులాగా ఉండకూడదు. ఉత్సాహంగా ఉండాలి. అల్లెలూయా ఏ పరిస్థితుల్లో అయినా సరే పాటలు పాడాలి. దేవుని మహిమ కలిగిన కాక. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, యేసు ప్రభు ఆడియంటే అంత గట్టిగా అరుగుతున్నాడు, తీసిరండి అన్నాడు. అల్లెలూయా దావీదు కుమారుడు కరుణించమన్నామండి, కనుకరించమని బతిమాలుకోవాలి కదండి. మనం కూడా ఏమన్నా కావాలితే మనం కూడా యేసు ప్రభు బతిమాలుకోవాలి కదండి, నీటి ప్రార్థన చేయాలి కదండి. ఏమి లేకుండా అన్నీ వచ్చేస్తాయా. ఏమైనా స్తోత్రం చూసారండి, ఇప్పుడు దగ్గరికి తీసుకొచ్చారు, తీసిరండి ఆయన్ని అన్నారంట యేసు ప్రభు గారు. ఆ పళ్ళు లేని అతన్ని తీసుకొస్తే నా దగ్గర నుంచి నువ్వు ఏం పొందగోరుచున్నావు అని అన్నాడు యేసు ప్రభు. క్లియర్ కట్గా అడిగాడు. అల్లెలూయా అడిగిన వెంటనే ఆయన ఏమన్నాడు, అయ్యా నాకు చూపు కావాలయ్యా, చూపు కావాలయ్యా, నాకు గుడ్డు కదా చూపు కావాలన్నాడట. చూపు కావాలంటే దేవుని మహిమ కలిగిన కాక పొందుము అన్నాడు యేసు ప్రభు. పొందుము అన్నాడు ఒక్క మాట, చూపు పొందుము, నీ విశ్వాసం స్వతపరిచింది. హల్లెలూయా హల్లెలూయా పక్కింటి ఆవిడ పందాలు అడిగి ఇచ్చినట్టు, పప్పు అడిగి ఇచ్చినట్టు, హల్లెలూయా ఉప్పు అడిగి ఇచ్చినట్టు కళ్ళు అడిగి ఇచ్చేసింది. హల్లెలూయా ఎంత గొప్ప దేవుడు చేసింది. ఎవరైనా అలాంటి పనులు చేయగలరండి అంత ఈజీగా. చూపు పొందమంటే కళ్ళు వచ్చేసాడనే అతను దేవుని మహిమపరుస్తున్నాడు, యేసు ప్రభువుని వెంబడిస్తున్నాడు. హల్లెలూయా అక్కడ వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయి దేవుని స్తుతించేస్తారు.
ఒకరాలు చెప్పేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సమస్యకైనా డీల్ చేయగలిగిన దేవుడు యేసు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అనారోగ్యమే కానీ, హల్లెలూయా, ఆర్థిక ఇబ్బందులే కానీ, హల్లెలూయా, కుటుంబ సమస్యలే కానీ, హల్లెలూయా, ఏ పరిస్థితి అయినా మార్చగల దేవుడు యేసు ప్రభు. ఆయనకు మొరపెట్టుకోవడం. నేను చాలా కాలం క్రితం నేర్చుకున్నది మళ్ళీ నా జీవితంలోకి ప్రభు మళ్ళీ నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. మర్చిపోయిన ఈ మధ్యన. హల్లెలూయా. అదేంటో తెలుసా? యేసయ్యా, యేసయ్యా, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అటు ఇటు చూడకుండా ఒక్క ప్రభు వైపు చూడటం, మనుషుల వైపు చూడకుండా. మనకు అలవాట్లేదు అది. ఎప్పుడు మనం మనుషుల వైపు చూసి మనం ఏది మొదలెట్టలేదు. హల్లెలూయా. కన్నీళ్లు కార్చి, యేసయ్య నామంలో కన్నీళ్లు కార్చి ఏదైనా సాధించగలం. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదన్న సంగతిని ప్రభు నాకు జ్ఞాపకం చేశాడు. దేవుని స్తోత్రం. కన్నీళ్లు కారిస్తే ఆయన ఊరుకుంటాడండి? మన బిడ్డలో ఖాళీ చేతులతో ఉన్నాడు, ఆయన ఊరుకోగలదా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. కాబట్టి మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించే దేవుడు యేసు. చాలాసార్లు సమృద్ధి ఉండదు మన జీవితంలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమృద్ధిగా ఆశ్చర్యకరమైన సహాయం చేసే దేవుడు మన యేసు. హల్లెలూయా. కానీ కొన్నిసార్లు సమృద్ధి ఉండదు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును. మొట్టమొదట మీరు ఆరోగ్యంగా ఉన్నారా? హల్లెలూయా. ఆరోగ్యంగా ఉన్న దేవుని స్తోత్రం చెప్పండి. అంతకంటే ఐశ్వర్యం పడలేదు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది. హల్లెలూయా. నా చిన్న సందేశం ఏంటంటే, దేవుడు నాకు నేర్పించిన పాఠం ఏంటంటే, ఈ రోజున డబ్బు అన్నిటికీ కావాలి. ప్రపంచం స్టార్ట్ అయిన కాడి నుంచి డబ్బులు కావాలి. డబ్బు లేకుండా ఏమీ అవ్వదు. నిజమే, డబ్బు కావాలి. హల్లెలూయా. కానీ డబ్బు వల్లే అన్ని జరుగుతాయన్నో చాలా తప్పు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. ఎందుకంటే లాజరు ఉన్నాడు, అక్కడ ధనవంతుడు ఉన్నాడు. హల్లెలూయా. లాజరుకి శిరస్సు నుంచి అరిపాదం వరకు అన్ని కూడా అన్ని గాయాలే, అన్ని కురుకులే. చిన్న పొక్కొత్తే, చిన్నది ఎక్కడన్నా చిన్నది ఏలి మీద వస్తే మనం తట్టుకోలేము. ఆయనకి శరీరం అంతా కురుకులే. రోడ్డు పక్కన ఉంటాడు ఆయన. ఆ ధనవంతుడు రొట్టె ముక్కలు తినేసి పారేసి పెండ మీద పారేస్తే అవి తిని బతుకుతాడు ఆయన. ఐశ్వర్యం ఉందా? ఆదరణ ఉందా? దిక్కు ఉందా? నాన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక కుక్కకైనా అది 4 కాళ్ళ మీద తిరిగి అటు ఇటు తిరిగి వస్తుంది తప్ప ఈయన పడిన చోటే ఉండాలి. దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క అభ్యాసం ఎంత గొప్ప చూడండి. ఐశ్వర్యం లేదా? ఐశ్వర్యం లేదు, ఆదరణ లేదు, ధనం లేదు, ఏమి లేదు, ఆరోగ్యం కూడా లేదు. కానీ ధనవంతుడు అలా కాదు. యోధారం వస్త్రాలు వేసుకుంటాడు, ప్రతిరోజు నచ్చిన కాడికి వెళ్ళి హాయిగా తింటాడు, సుఖంగా ఉంటాడు. 365 రోజులు సుఖమే, ఏ బాధ లేదు, ఏ బందీ లేదు. హల్లెలూయా. ఏ ఇబ్బంది లేదు అతనికి. ఒకరోజు ఇద్దరు చచ్చిపోయారు. ఒకరోజు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. మనం ఈ నికృష్టమైన పరిస్థితుల్లో కుష్టి వాళ్ళే ఉన్నవాడు, వ్యాధుల్లో బాధల్లో, ధనం లేక, ఆరోగ్యం లేక, దరిద్ర స్థితిలో ఉన్నవాడేమో అబ్రహాము రమ్ము దగ్గరికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. పరదేశంలోకి వెళ్ళిపోయాడు. అన్ని రకాలుగా ఈ లోకంలో సుఖభోగాలు అనిపించినాడు, నరకంలో నిత్యాగ్నిలో పోయాడు. దాన్ని బట్టి ఆలోచించండి, డబ్బు అన్నింటికి ఆధారం అవుతుందా? యేసు ప్రభువు అన్నారు, హల్లెలూయా, ఒకవేళ నీ ఆస్తిని విస్తరించడం వల్ల అది నీ యొక్క ఏంటంటే నీ రక్షణకు అది కారణం అవ్వలేదు. నీ ఆస్తి, మనం ఆస్తి గురించి నాకు చూస్తాం. ఆస్తి కాదు. నాకు తెలిసిన దైవజనుడు ఎలీషా బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలా ఉన్నారంటే, తోలుదట్టు కట్టుకుని మిడతలు తిని ఏం చేసేవారంట, కొండ తిని తాగేవారు. అడవిలో అరణ్యంలో ఏం దొరికేదండి. ఎంత సింపుల్గా ఉన్నారండి. ఈ రోజున సేవకులు చూస్తున్నాం అంటే బాడీ గార్డులు 4 కార్లు అంట. 10 మంది 20 మంది బాడీ గార్డులు 4 కార్లే. ప్రభు కోసం చచ్చిపోవాడు ఎంతమంది నీకు. దేవుని మహిమ కలిగింది. నువ్వు సేవ చేయాలని వచ్చినప్పుడు నీకు అంతమంది బాడీ గార్డులు ఎందుకు? ఇది చూసి నమ్ముకున్న వాళ్ళు ఎలా తయారవుతారు? దేవుని మహిమ కలిగింది. హల్లెలూయా. కాబట్టి ఎలీషా గెహాజీ వచ్చాడు. ఏంటంటే
నయమోను నన్ను స్వస్థపరచమని రాజుగారు రికమెండేషన్ తీసుకుని వచ్చి బంగారం తీసుకొని విస్తారమైన సంచులతో బంగారం ఇంటికి తీసుకొస్తే హల్లెలూయా ఈ సింపుల్గా గేహాజీని పంపించి ఏమన్నాడండి హల్లెలూయా 7 సార్లు యోర్దాను నదిలో ములగమన్నాడు. అంతేగాని వెంటనే సైన్యాధిపతులు చెప్పాను సిరియా నుంచి దండలన్నీ తెచ్చుకొని హల్లెలూయా. చాలా మంది సేవకులు చాలా సులభం చూపుకుంటారు. ఎప్పుడన్నా సేవకుడు ఇంటి దగ్గరికి వెళ్ళి 1 గంట 1 అరగంట సేపు వెయిట్ చేయాలనుకోండి, సేవకుడు చాలా పెరిగిపోయింది ఈ మధ్యన. ఊరెత్తపోతే పెరిగిపోయింది ఈ మధ్యన, బాగా పెరిగిపోయింది అంత. ఆయన దుమ్ములు పురుషు అంతా అరిగిపోతుంది మీకు ఎలక. హల్లెలూయా. దేవుడి సేవలో ఆయనకి ఒక అరణ్యం కూడా తీరుకుండగా ఏదో గంట సేపు పడుకుంటే అదే టైంలో నువ్వు వెళ్తావు. దేవుని మహిమ కలిగింది. నువ్వు వెళ్ళేమంటావు, లేకట్లేదు ఒకప్పుడు ఇలా ఉన్నాడు పాస్టర్ గారు అంటావు. నువ్వు నీకేం తెలుసు? ఒకప్పుడు పాస్టర్ గారు పుట్టి చాలా తేడా వస్తుంది. హల్లెలూయా. ఒకప్పుడు ఖాళీగా ఉండేవాడు, అప్పుడు తిరిగి ఉండి వెనకాల ఇప్పుడు ఖాళీ లేదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక విస్తారమైన పరిచర్య ఉంది ఎదుట. దేవుని మహిమ కలిగిన కాక. కాబట్టి నిందించడానికి పాస్టర్ల మీద అనవసరమైనటువంటి హల్లెలూయా నిందలు వేయడానికి ఎప్పుడు కూడా మనం ముందుకు రాకూడదు. అది మన శాపం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఎలీషా ₹1 కోరుకోలేదు. హల్లెలూయా. గెహాజీ ఏం చేశాడండి? పరిగెత్తి వెళ్ళాడు. ₹1 కూడా కోరుకోలేదు. అంత మనిషి స్వత్తపరిచాడు కానీ డబ్బు కోరుకోలేదు. వాళ్ళు నేను చెప్పే మాట ఏంటంటే వాళ్ళ భక్తితోటి మనం అన్నాను కూడా సరిపోం. వాళ్ళ భక్తి, వాళ్ళ భయం, వాళ్ళు దాన్ని మూటల కింద పెంచుకున్నారండి. మీరు వాళ్ళు కట్టల కింద బంగారం కింద పెంచుకున్నారు. దేవుడు ఎందు భక్తి, దేవుడు ఎందు భయం, వాళ్ళకి అదే ఆశ. దైవ సేవకుడికి విశ్వాసులకి కావాల్సినటువంటి భక్తి, భయం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక అయ్యే వాళ్ళకి ఆస్తి కింద ఉంది అప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు అలా కాదు కదా. హల్లెలూయా. ఎవరికి ఎక్కువ ఆస్తి ఉంటే వాళ్ళు ఎక్కువ దేవుడు దీన్ని చేసినట్టు. హల్లెలూయా. దేవుడు అలా చూడండి ఎవరిని. దేవుడు ఎలా చూస్తారో తెలుసండి. నీకు నిజంగా దేవుడికి హృదయపూర్వకంగా భయపడుతున్నావా? హల్లెలూయా. ఆయన ప్రేమిస్తున్నావా? ఆయన ఆజ్ఞలు గైకుంటున్నావా? ఆయన హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నావా లేదో చూస్తారు అంతే తప్ప ఇదే డబ్బు ఉంటే నీకు ఎక్కువ ప్రార్థన, డబ్బు లేకపోతే తక్కువ ప్రార్థన చేయడండి. హల్లెలూయా. కాబట్టి డబ్బే నేను పరలోక రాజ్యం తీసుకెళ్ళదు. ప్రతిదానికి డబ్బు కాదు, ప్రతిదానికి కారణం డబ్బు కాదు. హల్లెలూయా. నీ ఆత్మ రక్షించబడడానికి దేవుడు కృప కావాలి. నువ్వు వర్ధిల్లడానికి దేవుడు కనికరం కావాలి, ఆయన కటాక్షం కావాలి, ఆయన దయ కావాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు అవసరం లేకుండా పోదు. ప్రతి పరిస్థితిలో దేవుడు కృప కావాలి. దాన్ని నువ్వు కన్నీటితో బతిమాలకు. నువ్వెంత విస్తారమైన ఆశీర్వాదంలో ఉన్నా సరే దేవుడి సన్నిధిలో కన్నీళ్ళు ప్రార్థన మాత్రం, ఆయన బతిమాలుకోవడం మాత్రం ఎప్పుడు మానకూడదు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన దూరాలు ఎప్పుడు తెరవబడాలి, నువ్వు సమృద్ధిలో ఉండాలంటే కన్నీటి ప్రార్థన, దేవుడి సన్నిధిలో ఆయన కటాక్షం కొరకు, కృప కొరకు కనిపెట్టుకొని వేడుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. కాబట్టి దావీదు కుమారుడు నన్ను కనికరించి అన్న ఆయన చూసారని ఎంత ఆశీర్వాదం పొందేశాడు, వెలుగును పొందాడు. అలే తన జీవితంలో చూపును పొందాడు. హల్లెలూయా. విశ్వాసం ద్వారా సత్యం మీద ఏదైనా ఉందండి యేసుప్రభుకి. మరి ఏ సమస్యలు నిన్ను తినేస్తాయి, ఏ సమస్యలు నిన్ను మింగేస్తాయి, ఏ వ్యాధి నిన్ను మింగేస్తుంది, ఏ బాధ నిన్ను మింగేస్తుంది, వెంటనే ఏమైనా టైం పట్టిందండి స్వతంత్ర పొందడానికి? మనకు ఉన్నటువంటి సిక్కుముళ్ళు సమస్యలు క్షణాల మీద. దేవుని మహిమ కలిగిన దేవుడు నమ్మదగిన వాడు. ఇలా చెప్తాను ఏమనుకో. సంతలోకి వెళ్తే 3 క్యారెట్లు 3 బీట్రూట్ కొనుక్కున్నాను. హల్లెలూయా. ఎందుకంటే రేట్లు ఎలా ఉన్నాయండి. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో మన ఒక్కలపాటు వెళ్ళేవండి. హల్లెలూయా. వాళ్ళు ఒక్కలపాటు ప్రార్థన 2 వారాల నుంచి వెళ్తున్నాం. దేవుడు వెళ్ళమంటే వెళ్తున్నాం. దేవుని స్తోత్రం. అక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవుడు నమ్మిన వాళ్ళు మాకు ఒక మంచీలు కూడా కలస్తో మంచి ఇస్తలేదండి. వెనక తిరిగి వెనకాల కోసుకుంటుంది.
నమ్మనోడు మమ్మల్ని పిలిచి వెళ్ళిపోకండి రండి అని ఒక లిమ్కా బాటిల్ తెచ్చి మంచి ఎండలోకి వెళ్ళిన వాళ్ళకి ఇచ్చాడు. ఇవ్వడమే కాకుండా వెళ్ళిపోయేటప్పుడు సంచి నిండా ఒక 500 రూపాయలు కాయగూరలు ఇచ్చాడు. అల్లేలుయా. నమ్మలేనోడు ఇచ్చాడు. అల్లేలుయా. గొప్పతనం. మళ్ళీ వస్తుందండి అన్నాడు దేవుని స్తోత్రం. అలాగే దేవుడు పిల్లలకి ఇది ఇలా ఉండేవండి. ఇంటి ఇలా పోషణాకారం జరుగుతుంటే ఒక 100 రూపాయలు అంటే నేను పెట్రోల్ వేసుకుని సేవకు పోతాను. అల్లేలుయా. పనివాడి జీతానికి పాత్రుడు. పని చేయకుండా అన్నం తినకూడదు. అల్లేలుయా. ప్రతిరోజు మనకి పరిచయం ఉంది. అల్లేలుయా. కాబట్టి దయచేసి పిల్లలకు ఫీజు కట్టాలి ప్రభు, 6 నెలల నుంచి ఏం కడతలేదు ప్రభు యేసయ్య, పిల్లలకు ఫీజు కట్టడానికి సాయం చేయ ప్రభు అని అడిగితే మన దొడ్లోని ఎక్కడ మన మురాయిల్లో టాటర్లు కొంతమంది టాటర్స్ పెట్టుకుంటున్నారు, గేదెలు కట్టుకుంటున్నారు. ఆ నోటంట సంవత్సరానికి 3,000 ఇస్తానంటే నేను 20 లక్షలు ఇటు 15 లక్షలు ఇటు కొనుక్కున్న దానికి 3,000 ఏంటి అనుకున్నాను. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ లోడా ఇస్తానన్న మాట ఎందుకు తెచ్చుకోకూడదు? అల్లేలుయా. ఓ మాట కరే బాబు, మీరు సంవత్సరాలు ఉన్నా ఏమీ పర్వాలేదు కానీ బాబు చెరుకు 5,000 ఇవ్వండి బాబు అంటే 9,000 ఇచ్చారు దేవుని స్తోత్రం. అల్లేలుయా. ఈ నెలలో మన పెద్దాపురం ఇల్లు ఖాళీ అయిపోయినప్పుడు కూడా వీళ్ళు 9,000 ఇస్తే పట్టుదల చెరుకు 4,000 అందరూ కట్టారు. రూపాయి కూడా కట్టలేని వాళ్ళు లిస్టులో నేను బయటకు వచ్చేసాను. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలిగిన కాక. అల్లేలుయా. ఎంత ఆశ్చర్యకరుడు. మనం పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయనకి అసాధ్యమైన. సాతాను గొల్లబుద్ధి ఎప్పటికప్పుడే నీకేమీ లేదు, నీ దగ్గర ఏమీ లేదు అని చెప్తాను. నువ్వేం చెప్పాలా? నా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదని చెప్పాలి. ప్రతి ఉదయం ప్రతిరోజు బ్రతుకుతున్న ప్రతి క్షణం సైన్యములకు అధిపతికి యెహోవాకి అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా. అది విశ్వాసం. తద్వారా హల్లెలూయా మన సమాధానం కలుగుతుంది, ఆరోగ్యం వస్తుంది, సమృద్ధి వస్తుంది. హల్లెలూయా. నేను సంత తీసి నా డబ్బు నా చేతితో చేసి సంత తీసినప్పుడు ఒక పూట ఉండేది, 2వ పూట కూర ఉండేది కాదు, మళ్ళీ గుడ్లు తీసుకున్నాం. దేవుడు ఇచ్చినప్పుడు ఉదయం కూర, మళ్ళీ మధ్యాహ్నం కూర, సాయంత్రం కూడా వచ్చారు. హల్లెలూయా. సమృద్ధి ఇచ్చాడు, మనం గమనించుకోం. ఇంకా సమృద్ధి ప్రభు అంటాం. దేవుడు నమ్ముకోవడమే సమృద్ధి. హల్లెలూయా. దేవుడు నమ్ముకోవడమే సమృద్ధి. మీకు ఒక మాట, ఆయన ఆకాశం తెరిచి మన్నాను కురిపించాడు నమ్ముకున్న వాళ్ళకి, మన్నాను చీల్చి నీళ్ళు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకుని ఆయన నమ్ముకున్న వాళ్ళని ఆయన ఎలా పోషించాలో, ఎలా నడిపించాలో బాగా తెలిసి దేవుని. హల్లెలూయా. అది ఎప్పుడైనా సరే మనం మోకరించి కన్నీళ్ళు ప్రార్థన, దేవుడి సన్నిధిలో చిన్నపిల్లలం అయిపోవాలి. హల్లెలూయా. కన్నీళ్ళు ప్రార్థనతోటి హృదయపూర్వక యేసయ్య అనే మాట, అది కన్నీళ్లతో వస్తే ఇంకా ఇష్టం ఆయనకి. హల్లెలూయా. నీ పరిస్థితులన్నీ మారుస్తాడు, నీ అప్పులన్నీ తీరుస్తాడు. నువ్వు నిరుత్సాహ పడిపోకూడదు. అంత గొప్ప దేవుడు నమ్ముకుని మనం నిరుత్సాహం ఎందుకు పడిపోవాలండి? ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉందా? హల్లెలూయా. వెంటనే చూపించేసేది. హల్లెలూయా. కాబట్టి దయచేసి డబ్బులు లేకపోతే ఎలా పడిపోయి, డబ్బులుంటే ఒకలాగా కాదు. ఎప్పుడు ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుడు మన జీవితంలో ఉన్నాడు. అది మాత్రం జ్ఞాపకం చేసుకోండి. దేవుని మహిమ కలిగింది. ఆయనకి అన్నీ సాధ్యమే. నేను డబ్బులు ఉండేసేస్తున్నానని ఏంటి, డబ్బులు ఉండేసేస్తున్నాను అంటారా? దేవుని మహిమ కలిగింది. కానీ దేవుడు ఉండి మనం అన్నీ చేయగలుగుతున్నాం. కాకపోతే మనం మమ్మీ డాడీలోకి వచ్చాం కాబట్టి అమ్మ అని పిలిచేలాగా ఒక్కోసారి కాలు అడ్డబెట్టేస్తాను. దేవుని మహిమ కలిగింది కాక. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. కాబట్టి మనం నిజంగా పిలిచి అప్పుడులో ఎలాగైతే పిలిచామో దాన్నే స్టార్ట్ చేయాలి. దాన్నే అది కంటిన్యూ అవ్వాలి. మనం ఎంత సమృద్ధిలో ఉన్నా, ఎంత ఐశ్వర్యంలో ఉన్నా, నా యేసయ్యా నీ పాదాల దగ్గర ఎప్పుడు నేను దోషం, నన్ను కరుణించుము అనే మాట నువ్వు మానకూడదు. అలా మానిన రోజున దేవుడు ఎక్కడ నొక్కాలి అక్కడ నొక్కుతున్నాడు. దేవుని మహిమ కలిగింది. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకి సమృద్ధి గల ప్రాంతానికి తీసుకొచ్చాడు. ఎప్పుడు ఏ కొద్దిగా చేయడు. కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు పడుతున్నాం, అటు ఇటు చూస్తున్నాం కానీ యేసు వైపు చూడట్లేదు. అందుకనే 10,000 రూపాయలు ఎవరా, 300 ఎవరా అని అడగలేని వాళ్ళు, అడగకూడని వాళ్ళని కూడా అడుగుకుంటుంది. హల్లెలూయా. అడగవలసిన వాడి వైపు మన చూపుండి, అడగవలసిన వాడి వైపు మన చేతులుండి, అడగవలసిన వాడి వైపు మనం ఖచ్చితంగా మొరపెడితే
ఆయన సమీపంగానే ఉంటాడు. హల్లెలూయా. అడగవలసిన వాడిని అడగడం అనేసి అందరి వైపు చూస్తున్నాం కాబట్టి తెల్లారితలుగా ఆ వైపు ఈ వైపు చూస్తున్నాం. అందుకనే మన సమృద్ధి కలగట్లేదు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం.